హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సినీ ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు ఎలా మారుతున్నారో ఎవరికీ తెలియదు. ఒకప్పుడు ఫ్రెండ్స్గా ఉన్న వారే శత్రువులు అవుతున్నారు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే, హీరో ధనుష్, నయనతార వీరిద్దరు ఒకప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. కానీ రీసెంట్గా చూసినట్లయితే నయనతార, ధనుష్ వీరిద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరి ఒకరినొకరు విమర్శించుకునే స్థాయికి వెళ్ళారు. ఇక నయనతార అయితే ధనుష్ని బహిరంగంగా నువ్వేంటో, నీ వ్యక్తిత్వం ఏంటో తెలుస్తుంది, స్టేజ్ మీద నీ అభిమానులకు నీతులు సూక్తులు చెప్తావు, కానీ నువ్వు పాటించవు అని అతని మీద మండిపడ్డారు. అసలు ఎంతో ఫ్రెండ్లీగా ఉండే వీరిద్దరి మధ్య ఏ విషయంలో గొడవ జరిగింది? నయనతార నుంచి ధనుష్ 10 కోట్లు ఎందుకు డిమాండ్ చేశారు? అసలు వీరిద్దరు వాదనలో తప్పెవరిది వంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. హీరో ధనుష్, నయనతార వీరిద్దరికి తమిళనాడులో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే నయనతార గారు 2007లో రజనీకాంత్ గారికి జోడీగా కుశలం అనే మూవీలో నటించారు. ఈ మూవీలో ధనుష్ గారు గెస్ట్ రోల్లో కనిపించారు. ఆ టైంలోనే నయనతార గారు ఫస్ట్ టైం ధనుష్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం జరిగింది. అలా ఆ షూటింగ్ టైంలో వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి ధనుష్ గారు తను నటించే నెక్స్ట్ మూవీ యారిడి మోహిని అనే మూవీలో హీరోయిన్గా నయనతార గారికి ఛాన్స్ ఇచ్చారు. ఇదిలా ఉండగా నయనతార గారు రజనీకాంత్ కలిసి నటించిన కుశలం మూవీ రిలీజ్ అయ్యి అటర్ ఫ్లాప్ అవడంతో ఆమెకి ఎవరు అవకాశాలు ఇవ్వలేదు. దాంతో ఆమె కెరియర్ ఫుల్ స్టాప్ పడుతుందన్న తరుణంలో ధనుష్తో నటించిన యారిడి మోహిని అనే మూవీ 2008లో రిలీజ్ అయ్యి పెద్ద హిట్ని అయితే అందుకుంది. ఇక ఆ మూవీ తర్వాత నయనతార గారు వెనుతిరిగి చూడాల్సిన పరిస్థితి ఏర్పడలేదు. ఆమెకు ఆ మూవీ తర్వాత వరుసగా ఆఫర్లు అయితే వచ్చాయి. తన కెరియర్ పడిపోతుంది అనుకున్న టైంలో ధనుష్తో నటించిన ఈ సినిమా హిట్ అవడంతో వీరిద్దరి మధ్య ఎక్కువ క్లోజ్ రిలేషన్షిప్ అయితే ఏర్పడింది. అలా వీరిద్దరు ఒకరి సినిమాలో ఒకరు గెస్ట్ రోల్లో కనిపించి ప్రేక్షకులను అలరించేవారు. అలా ధనుష్, సాయి పల్లవి నటించిన మారి మూవీలో నయనతార గారు గెస్ట్ రోల్లో చేశారు. అంతేకాకుండా ధనుష్ ప్రొడ్యూస్ చేసిన ఎదురు నిచ్చెన అనే మూవీలో ఐటమ్ సాంగ్లో కూడా కనిపించారు. అలా సినిమా ఆఫర్ల విషయంలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉండేవారు. దాంతో తమిళనాట వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని గుసగుసలు అయితే వినిపించాయి. కానీ ఆ మాటల గురించి వీరు పెద్దగా పట్టించుకునేవారే కాదు. ఇక ఆ తర్వాత నయనతార నటించిన రాజారాణి మూవీ తర్వాత ఆమె నటించిన ప్రతి మూవీ అటర్ ఫ్లాప్ అవడంతో మరలా నయనతార గారు ధనుష్ గారు కొత్త సినిమా నిర్మిస్తున్నారని తెలిసి అతన్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. అలా ధనుష్ గారు నిర్మించే ఆ మూవీలో మొదట హీరోయిన్గా అమలా పాల్ గారిని ఫిక్స్ చేశారు. కానీ నయనతార గారు అడగడంతో ఆ ఛాన్స్ అయితే ఈమెకి వెళ్ళింది. ఇక ఈ మూవీకి డైరెక్టర్గా విఘ్నేష్ శివన్ గారు పనిచేశారు. హీరోగా విజయ్ సేతుపతి గారిని తీసుకున్నారు. వీరంతా కలిసి నటించిన ఆ మూవీ ఏంటంటే నాన్ రౌడీ దాన్. సో ఈ మూవీలో నటిస్తున్న టైంలోనే నయనతార గారికి విఘ్నేష్ శివన్కి మధ్య మంచి పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. అయితే ఈ విషయం చాలా సీక్రెట్గా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు నయనతార. కానీ విఘ్నేష్ శివన్ గారు వీరిద్దరు కలిసి వెకేషన్స్కి వెళ్ళిన ఫోటోలు, పార్టీలకు, ఫంక్షన్స్కి వెళ్ళిన ఫోటోలన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అలా వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని ప్రపంచానికి తెలిసింది. అలాగే సోషల్ మీడియా వేదికగా ఆ ఫోటోలు చూసిన ధనుష్ గారు కూడా చూసి తట్టుకోలేకపోయారు. ధనుష్తో ఎంతో సన్నిహితంగా ఉంటూ విఘ్నేష్తో ప్రేమాయణ నడుపుతున్న నయనతారని, అలాగే తన వెనకాలే ఉంటూ సీక్రెట్గా లవ్ ట్రాక్ నడిపిన విఘ్నేష్ శివం మీద కక్షగట్టి ముఖ్యంగా విఘ్నేష్ శివంకి అవకాశాలు లేకుండా చేశారు. ఇక ఆ తర్వాత విఘ్నేష్ శివం, నయనతార 2022 జూన్ 9న మ్యారేజ్ చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరు మ్యారేజ్ వీడియో రైట్స్ అన్ని కూడా నెట్ఫ్లిక్స్కి 25 crores అమ్మేశారు. ఇలా నెట్ఫ్లిక్స్ వారు అప్పట్లో నయనతారకు ఉన్న క్రేజ్ని చూసి ఆమె గురించి ఒక డాక్యుమెంటరీ ఫిలిం తీయాలని భావించారు. దీనిలో అసలు విఘ్నేష్కి నయనతారకి మధ్య పరిచయం ఎలా ఏర్పడింది, ప్రేమ పెళ్లి ఎలా జరిగిందని అన్ని విషయాల గురించి దీంట్లో నిర్మించారు. ఇదిలా ఉండగా నయనతార గారు ఈ డాక్యుమెంటరీ కోసం తను నటించిన నాన్ రౌడీదన్ అనే మూవీ నుంచి 3 minutes క్లిప్ని ఆ డాక్యుమెంటరీలో యాడ్ చేయడంతో ఆ సినిమా ప్రొడ్యూసర్ అయిన ధనుష్ గారు నన్ను అడగకుండా ఈ క్లిప్ని ఎందుకు యూజ్ చేశారని, నేను నిర్మించిన నాన్ రౌడీదాన్ మూవీలో ప్రతి క్లిప్ మీద కాపీరైట్ నాకే ఉంటుంది, అలాంటిది మీరు నన్ను అడగకుండా ఎందుకు తీసుకున్నారు, కాబట్టి నాకు 10 కోట్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. ఆ డాక్యుమెంటరీ కోసం నయనతార 25 కోట్లు తీసుకున్నారు. దానిలో నుంచి 10 కోట్లు నాకు ఇస్తే తప్పేంటి అని వాదించారు. అంతేకాకుండా ఆ డాక్యుమెంటరీ తీస్తున్న టైంలో ధనుష్ గారి పర్మిషన్ కోసం నయనతార, విఘ్నేష్ కాకుండా వారి మేనేజర్ని అడిగించడంతో ఆగ్రహానికి గురైన ధనుష్ తనకి ఎటువంటి NOC
ఇవ్వకుండా 2 ఇయర్స్ వెయిట్ చేయించారు. దాంతో నయనతార అసలు నేను ఆ సినిమాలో క్లిప్స్ వాడుకుంటే నన్ను ఏం చేస్తారు అని చెప్పి ధనుష్ పర్మిషన్ లేకుండానే ఆ క్లిప్స్ అయితే వాడుకోవడం జరిగింది. దాంతో అది చూసిన ధనుష్ నెట్ఫ్లిక్స్ వారికి 10 కోట్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేయడంతో ఇక ఆ డాక్యుమెంట్ రిలీజ్ చేయకుండా నెట్ఫ్లిక్స్ వారు ఆపేశారు. దాంతో వీరిద్దరి మధ్య వివాదం పెరిగి నెటిజన్లు సైతం స్పందించడం స్టార్ట్ చేశారు. 2 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయ్యి 2 పిల్లలున్న వీరికి లవ్ స్టోరీని ఎవరు చూస్తారు? ఒకవేళ వీరి క్లిప్స్ వాడుకోవాలనుకుంటే ధనుష్ని అడగొచ్చు కదా అని చాలా మంది కామెంట్స్ చేయడంతో దానికి స్పందించిన నయనతార 3 పేజీల లెటర్ని తన ఇన్స్టాగ్రామ్ వేదిక పోస్ట్ చేస్తూ దానిలో నేను ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. నా పొజిషన్, నా జర్నీ గురించి నా అభిమానులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ డాక్యుమెంటరీని అయితే నిర్మించాను. తన జీవితంలో జరిగిన ప్రేమ, పెళ్లి గురించి చూపించే ఈ డాక్యుమెంటరీలో నేను నటించిన రౌడీదాన్ మూవీలో క్లిప్స్ దానిలో చూపించకపోవడం చాలా బాధాకరమని, ఈ క్లిప్ కోసం పర్మిషన్ అడగగా 2 ఇయర్స్ నన్ను వెయిట్ చేయించి ఎటువంటి ఎన్ఓసి ఇవ్వకపోవడంతో మీకు డబ్బు ఇవ్వనిదే పర్మిషన్ ఇవ్వరని తెలిసి నా హృదయం మొక్కలైంది. నా మీద వ్యక్తిగత ద్వేషతోనే ఇలా చేశారని నాకు అర్థమైంది. మాకు నిరాశ ఎదురైందని, తండ్రి అన్న సపోర్ట్తో ఇండస్ట్రీలోకి వచ్చిన నువ్వు నా విషయంలో ఇంత చీప్గా బిహేవ్ చేస్తావని అనుకోలేదు. చివరికి నేను నా భర్త మొదటిసారిగా పరిచయమైన ఆ మూవీ క్లిప్స్ నా డాక్యుమెంటరీలో యూజ్ చేయకపోవడం నాకు చాలా బాధాకరమని ఈ లేఖలో చెప్పుకొచ్చారు. ఇలా వీరిద్దరు వాదనలో కొందరు ధనుష్కి సపోర్ట్ చేస్తే మరికొందరు నయనతారకు సపోర్ట్ చేశారు. ఏది ఏమైనప్పటికీ ధనుష్ గారి పర్మిషన్ లేకుండా తను నిర్మించిన సినిమాల క్లిప్స్ వాడుకోవడం అనేది నయనతార గారు చేసిన పొరపాటే. సో వీరిలో ఎవరిది కరెక్ట్ అని మీరు భావిస్తున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.